నాకు బిడ్డలుగా వారనయ్యా నేను పోతా నేను పోతా దేవరాకు నేను పోతా చెరువులు పెట్టవయ్యా చెరువులు పెట్టవయ్యా పట్టినది నింపవతి ఓట వర్ర వట్టే ఓ దేవుడా ఓట వర్ర వట్టే ఓ దేవుడా ఓట వర్ర వట్టే నింపవతి ఓట వర్ర వట్టే నింపవతి కార్యన్న మాడలా ఓ దేవుడా కార్యన్న మాడలా ఓ దేవుడా రాజన రాజుపురాయ మారా రాజుపురాయ మారా గుండెలు వెల్లువాడే ఓ దేవుడా గుండెలు ఓ దేవుడా కార్యాలు వల్లవాడే నారాయణ కార్యాలు వల్లవాడే నారాయణ కన్న తల్లి నిమ్మవాది ఏమన్నది ఓ నాన్న ప్రాణేశ్వర మన గర్భవాసం అందు అమ్మాని పురుషుడాని ఆడవలేకపాయ బాబాని పురుషుడాని మగవారు లేకపాయనయ్యా ఓ నాన్న ప్రాణేశ్వర కన్నది కడుపు కావాలి కళ్ళ మీద పట్టి మేలుగా ఉన్నది ఏనాడు బాధపడుతుందో ఓ బాబా నీలవాసి మన గర్భవాసం అందు కొడుకులు లేని బిడ్డలేదని ఏనాడు బాధపడుతున్నావో ఓ బాబా నీలవాసి మన గర్భవాసం ఉందని కానీ కొడుకులు లేకుండా మంచిదే బిడ్డలు లేకుండా మంచిదేనమ్మా అగో నాకంటే పెద్దవాడు యొక్క అన్నగాడు మైనపు మారాలు ఉన్నాడు అగో మైనపు మారాలు భార్య మావల్లి యొక్క ధాన్యవాత ఉన్నది వాళ్ళ గర్భవాసం అందు నలుగురు కొడుకులు పుట్టిండ్రే బామా బామా అమ్మవారి మన అన్నగాని గర్భవాసం అందు నలుగురు కొడుకులు పుట్టిండ్రు మరి అన్నగాని గర్భవాసం అందు పుట్టిన కొడుకులు మన కొడుకులు కాదా శివ 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 నాదా అది కాకుండా కానీ రాజ్యానికి రాదంటే కన్న తండ్రి సొంటోడు రాజ్యంలో పదిలేమో కన్న బిడ్డల సొంటోళ్ళు అంటారు ఆడవాళ్ళందరినీ బిడ్డలను కుందాము మొగళ్ళందరూ కొడుకులను కుందాము వాళ్ళే కొడుకులు వాళ్ళే బిడ్డలు ఇక మనకు కొడుకులు ఎందుకు మనకు బిడ్డలు ఎందుకే నలుగురు మన కొడుకులు కొడుకులు కావాలంటే పట్ట మీద పిల్లలందరూ మన కొడుకులు ఆడవాళ్ళందరూ మన బిడ్డలు అనుకుందాం అంటున్నారా అందుకే అన్నారు నాదా తెలిసిన పెద్దలు ఏమన్నారు సర్రైన బుర్రైన తలసేను వండాలి తన గుమ్మి నిండాలి ఎడ్డోళ్ళు గుడ్డోలైన తన కడుపులో పుట్టే కొడుకులు కావాలి బిడ్డలు కావాలి పరాయి వల్ల శీల పని పుట్లు వెళ్ళిన మనకే వస్తాయి కన్నెట్టదా చూసే కానీ మనకేమో రాదు నాదా ఎడ్డిని గుడ్డిదైన ఆ బిడ్డ ఉంటే నాదా చచ్చిపోయినాడు మీవరి కలకల కలకల కన్నీరు ఇస్తుంది నాదా లంగైన దొంగైన ఓ కొడుకుండే చచ్చిపోయినాడు తలాపు రేవుల్లో ఉండి మనకు అగ్గి పడతాడు నాదా నాదా ప్రాణేశ్వర హరాయి పిల్లలకు గాలి పైకి సేడు అప్పులోడు నొప్పులో సేడు అంటారయ్యా అక్క పిల్లలకు మన కెర్రారు చెల్లె పిల్లలు చేతికి రారుడా ఎద్దిది గుడ్డిదైన మనకు ఒక బిడ్డ లంగైన దొంగైన కొడుకుండాలి నాదా నా కారాలు పిల్లలు కొడుకోలు దాదుకోమంటావు కోపం వచ్చినాడు ఒక దెబ్బ కొట్టామంటారు గొడ్డు దానికే ఉంటా పిల్లలల్లా సక్కినామంటారు నాదా కన్న తల్లి కోపం వచ్చి పిల్లగల నాడు దెబ్బలు కొట్టా ఇవలేమన్నారు కానీ డబ్బన కళ్ళని పెంచిన తల్లి సాదుకున్న కొడుకునే బిడ్డలో దెబ్బ కొట్ట గొడ్డు దాని కడప కొట్టే కొడుకునే గట్ల కొట్టున్నా అంటారు నాదా నాకు కొడుకు బిడ్డలు కావాలి ఉంటేనో బతుకులు లేకుండా పాదాల కాడ పాలన తీసుకుంటారు ఆది మాత్రం చచ్చిపోయిన పేరు మొయ్యచ్చు కానీ మనిందు మాత్రం గొడ్డుదనే పేరు మొయ్య రాదవ్వా నా భార్య భర్తలకు కూడదాము బ్రహ్మదేవుడు పూజలు చేద్దాము సతీ భర్తలకు కూడినాదా సర్వేశ్వరు పూజలు చేద్దాము తిరుపతి తీరంగా మారండి మారండి కాశీగా విడవాడ మారండి మద్రాసు శ్రీశైల మహారండి కొండగట్టు కోరిలు ఓదలు మేడారం జాతరలు తిరుగుదాము నాదా ఏ పురవరుడు పుణ్యాతులు ఏ భగవంతులు మెచ్చి ఆ గర్భస్థాన కొడుకును బిడ్డను ఓడిగట్టు మళ్ళీ తిరిగి వద్దాము నాదా భగవంతుడు సంతానం అందరూ లేకపోతే మనం సంతానం బలపోతున్నదా ఈ గొడ్డు బతుకు ఎవరికి ఉద్ధరించడానికి బతుకుదాము రాదా ఏ తల బండకన తలవల కొట్టుకోని ఏ చెట్టు కన్నా ఉడి పెట్టుకోని భార్య నీళ్ళలో భార్య భర్తలో ప్రాణం తీసుకుందాము రాదా అతనికి
ఇచ్చింది బుల్లకిచ్చింది నాగేశ్వరి భర్తలు లక్కువల గరగది చేసుకున్న భర్తలు సెలవు తీసుకున్నది అదే మాట ఈ మాట ఈ అత్యం చల్లకుండా ఆడళ్ళు మాట్లాడితే శివటి గోడ గట్టిగా ఉంటుందట కుక్కల కొడుకు మాట్లాడరే రాకేశు ఇట్లా పొక్కలు తడి కట్టినట్టు ఉంటది కార్పెంటర్ ఉన్నట్టు గాడి వల్ల కట్టుకుని వాళ్ళ వరాలు ముత్యాలు పోసుకున్నది అందుకే అంటారు దాన ధర్మం చేయకుండా ధర్మపురి పోవాలంటారు ఆడదానికి పుణ్యం కొద్దీ పురుషుడు దొరుకుతారు దానం కొద్దీ పిల్లలు పుడతారు దృష్టి కొద్దీ ఆడవల్ల కన్నడములు ఉంటారట నా తాతలు తండ్రులు పితృలు పితామహులు చేసిన పాపం కావచ్చు నా గర్భాన్ని బట్టి పీడిస్తున్నది కొడుకులు బిడ్డలు లేకుంటే గుడ్డు బతుకు పాడబడి ఎవరి కోసం మీ బతుకుదామని కోరి ఇక తిరుపతి తీరంగం యాత్రలు తిరిగి వస్తామని భార్య భర్తలు ఎట్లా వెళ్ళిపోతున్నారు దేవుళ్ళ పూజలకు పొద్దు బాతులు రెండు దాన ధర్మాలు వేసుకుంటా మునిగని గుండాలు లేవు చెయ్యని పూజలు లేవు పచ్చని చెట్ల కొడతారు పంది వేసి పరమేశ్వర మాకు సంతానం ఇవ్వంటున్నారు అన్నని గారికి పొట్టు పెట్టి మగవంత మాకు కొడుకు బిడ్డలను ఇవ్వంటున్నారు మట్టితో లింగం వేసి మహేశ్వర మాకు సంతాన బలం ఇవ్వంటున్నారు
కట్టిస్తున్నారు, గుడి లేని గుడి కట్టిస్తున్నారు. మరి కళ్ళు లేనులకు చేయలేనులకు కళ్ళు లేనులకు దారుణంగా చేసుకుంటూ పోతున్నారాట. నా భార్య భర్తలు ఎత్తులో ఊరు లేచిపోయినాడు పాడుబడ్డ గుడి ఒక్కడి మిగిలి ఉన్నదాట. ఓ పెద్దలా గుడిని చూసి వాళ్ళు గుడి వేడిగా చిన్ను భార్య భర్తలు గుడిలో కడ గుండ ఉన్నదాట. నాదా ప్రాణేశ్వర గుడి ఒక్కటి ఉన్నది, గుండ ఉన్నది కానీ ఊరు లేదు పల్లె లేదు రాదా. పాడుబడ్డ గుడిని శుద్ధి చేసి పూజ చేస్తే పరమాత్ముడు మెచ్చి మన గర్భస్థాన కొడుకుల బిడ్డలు ఒడగడతారా అని భార్య భర్తలు గుడి వేడిగా చిర్రు. గుడిలో మన కాకటోసు కాలవడుతున్న పిట్టలకోసు పిక్కల పడుతున్నది. కన్న తల్లి కనుక నేను ఒక్క పాటు చీర కొంగు వరిచింది. కాకటోసు పిల్లలకోసు ఎత్తి బయట వారవుతుంది. ఆ గుడి లోపల కౌసెత్తి పోయంగా గుడి లోపల ఆవిర్లింగం వల్ల ఆడుతున్నది. నా సపట్టి కొట్టమంటే వాళ్ళు కొడతారే. సపట్టి కొట్టే కాడ వెళ్ళడం సత్యనాశనం అయిపోయింది. ఎగురు వెళ్ళే కాడ మరి అది స్వయం పూలింగేశ్వర స్వామి. అది పుట్టిన లింగం కానీ పెట్టిన లింగం కాదట. భగవంతుడు ఆ లింగం వల్ల ఆడుతున్న లింగ భగవంతుడు పేరు సపట్టు చేతులు కొట్టుర్రి. చేతుల్ని సపట్టి కొట్టపోతే సగం సగం ఏళ్ళిసిపోయి సగం సగం కాళ్ళ ఏళ్ళూసిపోయి రానున్న జన్మ లోపల ఎవడా అక్కడ బుచ్చగా ఇప్పుడు మొండేళ్ళతో ఇట్లా ఆ పాడుబడ్డ గుళ్ళల్లా ఆ లింగం అల్లా ఆడుతున్నది. మరి ఎవడా రాజన్న పేరు పెట్టిరు రాకేష్కు. నాదా గుళ్ళల్లో పూజలు చేద్దామని శివలింగాన్ని కల్లా చూసిండ్రు. నీళ్లతో నీలాభిషేకం, పాలతో పాలాభిషేకం, పుష్పాలతో పుష్పాభిషేకం చేసి అభిషేకం ప్రియశంకర అలంకరో ప్రియవిష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణి అన్నారు. శంబరి నీళ్లు శివలింగం మీద దారదేవుడు అభిషేకం చేస్తే సంబరపడి కోటి వరాలు ఇచ్చే బోల శంకరుడు. ఆ ఎండి కొండ శివుడే మన వేములవాడ రాజన్న. దక్షిణ కాశీ అంటే వేములవాడ పుణ్యక్షేత్రం ఆట. కొడుకులకు దేవుడు కొడుకులు ఇస్తున్నాడు, ఐదులకు దేవుడు ఆడపిల్ల పలకిస్తున్నాడు నాదా అని ఆ యొక్క ఆకు పెట్టి ఆకులో పొగ పెట్టి సూర్య కింది సూర్య పెట్టి శిరసి కింది పెట్టి శ్రీ పాదాల మీద పెట్టి శంకర శ్రీకాంతి తాడున్నవ కూడా సంసార ఏ పాప గర్వాప సేవించు మావించుడు ఎంతమ్మ విచారణకు నేను వెళ్ళిన నామస్సు కుందు పురాణ దేవ శంకర మహిమా పరమేశ్వర. ఓ తల్లి జగజ్జన లోకమాత పార్వతమ్మ ఎక్కడున్నదా అని పార్వతీ పరమేశ్వర పూజలు చేద్దామని భార్య భర్తలు నిశ్చలమైన మనసుతో నిండు హృదయాలతో అని పుల్లల్లో ఎట్లా పూజలు చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు. తండ్రి శంకర బల శంకర నాలుగు ఉన్నాయి రాకేసుకుని ఆ నాలుగు లింగాల మొక్కు. హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా. శంకర హర హర శంకర చేతుల శూలము వాటి మెడలో నాగుల రూటి భక్తుల పోతిన శివుడవు నీవే. శంకర హర 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 శంకర చీకటి వెన్నెలలోన పూసిన పూలముగావా చీకటి వాపి వెన్నెల రూపిన శంకర హర 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 శంకర మార్కండేయుని గడి శివ దినములో ఉదయించి
లింగానికి నచ్చపోతే అలా అద్దాలు పెట్టుకుని ఆడవాళ్ళ లింగం దానికి మొక్కు ఓ తీరుగా ఉన్నది చాలా నప్పుకున్నది అడుగుడు అద్దాలు పెట్టింది శివ శంకర అభయంకర వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర ఉన్న శివపురము చేరేదరా శివపురము చేరేదరా నీ చల్లని పాదాలు తాగేదెలా ఓ కరుణాకర మమ్ము కరుణించరా ఓ కరుణాకర మమ్ము కరుణించరా కరుణించి కాపాడి మమ్ము బ్రోవరా ఎన్నిసార్లు నువ్వేడి రాగలి ఎన్నిసార్లు నువ్వేడి రాగలి అవయాము సంజీవు అఖిలేశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర నిర్మల మా హృదయ గోవెలలో నిర్మల మా హృదయ గోవెలలో నిరుతాము మురిసేము ఈశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర గోపాల వినాశ పరమేశ్వర భార్య రామభద్రే హరి రమ 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 భార్య రామభద్రే హరి రమ 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 భార్య వంటారు ఆడవంట పిల్లల అయ్యల్ల పంపాకి మమతి వట్టి అయ్యల్ల హారాకి హారతి వట్టి పూజ కూడా రోయస్తా ఉన్నారు కూడా రోయస్తా ఉన్నారు శివులు కూడా రాయస్తా ఉన్నారు ఒక్క రోజు తెలిస్తే శివలింగా మూర్చే పాడుబట్ట గుళ్ళల్ల పూజలు సేవల కష్టంగా భార్య భర్త కన్నీరు సదా శోకము అగో పరమాత్రి మాల్య వందుతున్నదో అలనాడు దేవదేవుడు దేవరంగం ఎక్కడ తోడు సిండు అబ్బబ్బ ఎవరి కన్నీరు ఉన్నది మరి అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరు ఉన్నదా ఏ కన్నీరు ఉన్నదా అని పరమాత్ముడు దంగవయ్య దేవుడు దంగవయ్య ప్రతిమలయంగా అది భూలోక నగరము లోపల పేరు గల్ల పట్టణము పాగొండపురి పట్టణేలే రాజ్యాలు రాదు పాగొండ మారాలు భార్య బాల్యవాతి వాళ్ళ గర్భాల పుట్టిండు ఇద్దరు కొడుకులు పెద్దవాడు మైనప్పు రాదు చిన్నవాడు నీలసేనవారాలు మైనప్పు మారాలు భార్య ధాన్యవాది గర్భాల నలుగురు కొడుకులు ఉన్నారు నీలప్పు మారాలు భార్య నిమ్మవాది గర్భాల కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడుకుల బలము కావాలి బిడ్డల బలము కావాలని గుడి లోపల పూజలు సేవలు కట్టింది ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ గర్భాన మరి కొడుకుల ఫలం ఉన్నా లేదా బిడ్డల ఫలం ఉన్నది పరమాత్ముడు కూడా ఆ తల్లి గర్భాన 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఉట్టేది లేదు
ఆ తల్లి గర్భాన ఒక గాను ఒక కొడుకు పుట్టేది ఉన్నది. వాళ్ళ గర్భాన కొడుకు పుట్టినాక సీతమ్మ కష్టాలు సిరిదై బాధలు రేణుక ఎల్లమ్మల బాధలు వచ్చేది ఉన్నది. బాధలు కొప్పుకుంటే కొడుకు నోడి గట్టి వస్తా అయ్యా నాకు బాధలు తెనుక వరి వస్తానని పరమాత్ముడు తంగమయ్యా మహిళల తంగమోడు ముఖాల గల తంగమోడు కోడ బండారు వాళ్ళు మీద పట్టుకోరి దేవదేవుడు లోకాలు కోడ బండారు వాళ్ళు మీద పట్టుకోరి పరమాత్ముడు తంగమయ్యా ఇప్పుడే నేను భూలోకలలో పోతానా అని అయ్యో దేవదేవా తంగమయ్యా శంకునాథో పడిపోయిన భార్య భర్తలు చెవులో ఏనాడు పడుతున్నదో పడిపోయిన భార్య భర్తలుగా దిక్కులు వేసి ఏనాడు కూర్చున్నారాట. ఏమండి నీకు నచ్చిందా? చెవిటి ముండ కొడుకు భవతి భిక్షాంగి శుక్రవారం అంటే బుక్కుదాం అంటాడు. నాకు నచ్చింది. గనగన గనగన గంటనాదం బొమ్మన శంకునాథం వస్తాను. నీకు నచ్చిందా అంటన్నా? మరి ఏమంటాడు? శుక్రవారం అంటే బుక్కుదాం అంటాడు. పెద్ద పెళ్ళి అంటే ఇంకో పెళ్ళి అంటాడు. అయితే కానీ ఏడికెళ్ళో జంగమయ్య వచ్చిండు. గనగన గనగన గంట కొట్టాడు. బొమ్మన శంకు పడతాడు. ఇన్ని వరాలు ముత్యాలు కొంచెం పెడతా. వరాలు ముత్యాలు చేతులతో పోయి పెట్టిరాపో. ఎవరు వరాలు ముత్యాలు తెచ్చినా కొంచెం పోయి పెట్టుకో. వాళ్ళు గట్లేస్తారు, వాళ్ళు గట్లేస్తారు. నమ్మద్దు ఎవరు రేపు గట్లే దెబ్బకు సట్ చేసుకొని వస్తారు. నమ్మకు నమ్మకు అసలు నమ్మకు నమ్ముడు లోపల భవతి భిక్షాంగి అత్త నాగవయ్యా. ఇటు ఈయనతో నేడుతున్నా ఆయనతో పొమ్మంటి ఓడు ఇక్కడ ఉండు అంటే ఉండడాట మనిషి. ఇగో ఇట్లా ఎర్ర టెంట్ కనబడేది చాలు గోకలు పట్టుకుని ఉరికొచ్చుడే ఒక్కొక్కరు. ఎందుకు పిలవకుండా ఎందుకు అన్న వాళ్ళ కంటే మొదగాలే చుట్టాల కంటే మొదగాలే బ్రేక్ పడతారు. అంతేనా? అయితే కానీ వరాలు ముత్యాలు పెట్టేస్తాను. ఇక్కడ గుళ్ళె ఉండు. చీకటి భయమవుతుందా? కాదా? ఏంది ఒక్క ఇడిచి పెట్టిపోతావా నన్ను చీకట్లా? మగ పిల్లగాడు వరాలు ముచ్చాలు పట్టుకొని నువ్వు పోతే గుళ్ళే సిమ్మర్ చీకటి నాకు ఒక్కడి భయం కదా అంట. కాదు నువ్వు పోయేటప్పుడు భయపడతావని అంతేనా? ఒకవేళ నిన్ను నుంచి నేను అనుకో నువ్వు భయపడతానే పడతాను. అందుకని నీ ఎవడతాను నమ్మబడి తిరిగి పిత్రుడు. ఎవరన్నారు? నేను అవగారింటికి పోతే అచ్చరాకి ఇంటనే 2 బకెట్లు ఎడుతుంది. తెల్లారి బలవారం వస్తుంటాడు. నువ్వేనా? మొన్న ఈ ముండ కొడుకు ఇంట్లో ఈ వేలంక కథ బ్యాచ్ తీసుకుపోయారు. ఆయన 2 బాటల మంది తెచ్చుకున్నారట. ఆయన కూసులు తాగుతారు. ఆ బకెట్లో అది మచ్చిలు వేసుకొని పోసుకొని తాగిరు.
మంచిలో పోసిపోయిందని ఇలా అనుకున్నారు. అయ్యో మీ అన్నదమ్ముడు వచ్చినప్పుడు కూడా అదే పోయి లేదు మామూలు రాదు ఇంకా. నాదా ప్రాణేశ్వర భార్య భర్తలు కూడిపోయినాదా దానం చేద్దామని భార్య భర్తలు కూడి పూజలు సేవలు మందు పెట్టి మన ముత్యాలు పెట్టుకొని అర్థంగా వేడికి రావో దేవుడు రావో దేవుడు వచ్చినారు ఓ దేవుడు వచ్చినారు ఓ దేవుడు ఊరు ఉన్నదమ్మా నా వీటు ఉన్నదే నా వీటు పూలమ్మ నా వీటు పూలమ్మ నా వీటు పాడుబట్ట గుళ్ళల్లో పూజలు సేవలు కడతాను మీకత్న బాధేంటి మీకత్న భయమే ఉన్నది బిడ్డ పట్టం ఏలేవాడు మా మామ పేరు పాకొండ రాదు మా అత్త పేరు సీతారాయో అత్త మామ మరణమైపోగా మా బావ ఉన్నాడు నీల సేవక మైనపురాలు మా యానాలు ధాన్యవతికి నలుగురు కొడుకులున్నారయ్యా నా భర్త పేరు నీల సేవరాలు నా పేరు నిమ్మవతి ఏంటంటే మా ఇంట్లో పిండితో సమానము బంగారం అంటే మా ఇంట్లో బాధ్యత తిరుగుతుంది వరాలు ఉచ్చాలు మక్క దొరల సందం ముచ్చిపోతున్నాయి మాకు ఎన్నుండి ఎందుకయ్యా తంగయ్యా ఎందుకయ్యా తంగయ్యా అమ్మగారి గర్భమందు పోరాయినా అమ్మగారి గర్భమందు పోరాయినా అమ్మారి పిలుచుడాకు సంగయ్యా అమ్మారి పిలుచుడాకు సంగయ్యా ఆరు పిల్ల లేకవాయే సంగయ్యో లేకవాయే సంగయ్యో అమ్మారి పిలుచుడాకు సంగయ్యా అమ్మారి పిలుచుడాకు సంగయ్యా పారుడల్ల లేకవాయే సంగయ్యా పారుడల్ల లేకవాయే సంగయ్యో నాయనా ఏ తల్లయ్య అవునమ్మా కొడుకుల మీద సంతానం లేకపోతే గొడ్డు బతుకుని కొడుకు బతకాలి ఎందుకు బతకాలి ఇంకోటి నాయన ఉన్న ఒక్కటే సచ్చిన ఒక్కటే ఈ పారాగామ పార తీసుకుంటామయ్యా కావాలి ఓ దేవుడు ఓ దేవుడు భార్య భర్తలన్నా ఒరిగినారా భార్య భర్తలన్నా ఒరిగినారా ఓటు వట్టి ఓ దేవుడా ఓటు వట్టే ఓ దేవుడు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో బాధపడా ఓకు బిడ్డ నా బిడ్డ బాధపడా ఓక బిడ్డ నా బిడ్డ అయ్యో భయపడ ఓకు బిడ్డ నా బిడ్డ భయపడ ఓక బిడ్డ నా బిడ్డ ఓ బిడ్డ నిమ్మవతి దేవి కొడుకులని బాధపడతావు బిడ్డ బిడ్డని బిడ్డలని బాధపడతాన్నవే బిడ్డ నిమ్మవతి యావని ప్రపంచం మీద కొడుకుల గన్నొల్ల కష్టాలు బిడ్డల గన్నొల్ల బాధలు ఉత్తలేవా బిడ్డ అయ్యో కొడుకుల తోడి బిడ్డ నా బిడ్డ కొడుకుల తోడి బిడ్డ నా బిడ్డ అయ్యో కోడి కష్టం ఉన్నదమ్మా నా బిడ్డ కోడి కష్టం
తోడి నీకు లవ్ బాధలున్నాయి బిడ్డ ఒక్కవాడ ఎప్పుడన్నా తండ్రి చెంగమా దేవరా నీ గర్భాన 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఉట్టేది లేదు బిడ్డ నీ గర్భాన ఒక కొడుకు ఉట్టేది ఉన్నది కొడుకు పుట్టినాక లేని బాధలు లేని కష్టాలు వచ్చేది ఉన్నది బిడ్డ అయ్యో కష్టాన్ని కొప్పుకుంటే నా వీటు అయ్యో కన్న కొడుకు నిత్తలమ్మా నా వీట నా గర్భవాసాలు 10 మంది కొడుకు లేరు 10 మంది బిడ్డ లేరు ఒక్కగారు ఒక కొడుకున్న బిడ్డ కొడుకు పుట్టినాక నీకు సీతమ్మ శరణు సిరిదేవి బాధలు ఎల్లమ్మ ఎల బాధ బాలరాగమ్మ బాధ బిడ్డ ఏ కష్టం నిశ్చూరానికి ఒప్పుకుంటే సంతానం ఇస్తానన్న ఆయన కొడుకు పుట్టినాక కోడి కట్ట వచ్చిన ఎల్లవద్దనే ఆయన సత్తని బొందరు మొత్తగాని మనిందు గొడ్డు పేరు పోయలేనా ఓ జంగమయ్యా ఏ కష్టం వచ్చిన మంచి నాకు సంతాన ఫలం కావాలి అమ్మా అనే పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉంటది పిలువని మరి పులకించను ప్రేమను వర్షించను ఆనందం లోపల ఆయాసం లోపల పలికే తొలి పలుకు అమ్మా అంటారు పుట్టిన జనం వచ్చి మంచాల వల్ల గాని ప్రేమ గల్ల పిల్లల దగ్గర ఉండి ఎంత అరుచుకున్న అమ్మానే ఆర్జేస్తాడు తోంటి ఒక కాలు పోట్లవుతాడు కళ్ళం రక్తం కనుక అమ్మానే ఆర్జేస్తాడు అమ్మాని పిలుపు లోపల కత్తని కమ్మదనం ఉంటుంది అయినా నా కొడుకు పుట్టిన ఏ కష్టం ఇష్టమైన మంచిదే సంతానం ఇచ్చుకోమన్నారు వారి భర్త ఇద్దరు సంబరపడతాను మనకంటే బాధపడుతున్నవే బిడ్డ ఎనకడి పెద్దలు తప్పు చెప్పలేదు ఎవరు తోడుకుండా పొందల వాడే పడతారు బిడ్డ బాధపడబోకు బిడ్డ భయపడబోకు నీ కర్మాల కొడుకు బలమోడి కడతాను హరి అనేక దేవా సంగమయ్యా దేవుడు సంగమయ్యా ఎండి కొండల్లో ఉడుతున్నాడు వాళ్ళు భార్య భర్తలు కనుకనే నీలసేనాలు నిమ్మవతి దేవి ఇంతైనా పర్వాలేదు అంతైనా పర్వాలేదు ఒక్క కొడుకు పుట్టినాక ఏ కష్టమైన పర్వాలేదు అనుకోని ఇన్ని రోజులు కనుక గొడ్డు పేరు మోసిన కానీ కొడుకులు కన్నాక కొడుకు కన్న పేరు వస్తుంది అనుకోని పోని ఎన్ని రోజులు మళ్ళీ భార్య భర్తలు కాని నాగవల్లి కొట్టుకొని భవనాల బాటలు పట్టుకొని సంబరపడకుండా సంతోషపడకుండా భవనాల వీడికి ఏనాడు వచ్చిండ్రో వెనకటి కాలం సత్యకాలం నీతి కాలం తర్వకాలం కాబట్టి వెనకటి కాలం లోపల ఏ తల్లి పుణ్యాత్తురాలు 9 గడియలనే కొడుకుల బిడ్డలు కన్నారు ఇప్పుడు ప్రపంచం మీద పైస ఎక్కువైంది ఎనకనే పాపం ఎక్కువైంది 10 నెలలు మోసిన 5 నెలలు 15 పొరగలు పాపం కాలం మోపైంది ఋతువులు తప్పి వర్షాలు